ఫ్రెండ్స్ అందరికీ నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అన్న. ఈ గేదెలు నా దగ్గర స్టార్టింగ్ ఇప్పుడు అంటే నేను తెచ్చిన అంటే నా డైరీ ఫామ్ స్టార్ట్ చేసిన నుంచి ఇవి నా దగ్గరనే ఉన్నాయి. ఇప్పటికీ 3 సంవత్సరాలు కంప్లీట్ అవుతుందన్న నా డైరీ ఫామ్ స్టార్ట్ చేసి. డెలివరీ అయినాయి అంటే 3వ డెలివరీ ఇప్పుడు ఇవి. వీటికి సంబంధించిన దూడపిల్లలు ఉన్నారు అంటే సెకండ్ డెలివరీ. ఫస్ట్ డెలివరీ నాకు అంత అనుభవం లేక ఆ దూడపిల్లని కోల్పోయినా. ఈ వీడియో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే పాల గురించి అన్న. ఈ బర్రె స్టార్టింగ్ వచ్చినప్పుడు మనకు 6 లీటర్లు ఇచ్చింది. అంటే దూడపిల్లకు విడిచిపెట్టాక మనకు 5 లీటర్లు తీసుకుంటుంది. సెకండ్ ఈత తగిలాక మంచిగానే ఇచ్చింది. సెకండ్ ఈత తగిలాక 5 లీటర్లు అట్లా ఇచ్చింది. ఇప్పుడు ఈ ఈత ఏమైందంటే మరీ పాలు తగ్గిపోయినాయి. నేను పాలు తగ్గిపోయినందుకు నేను ఏం వాడినా ఏంది మళ్ళీ పాలు ఎట్లా పెరిగినాయి అనేది మీకు చెప్తా. పాలు వెండుకుంటూనే చూపించుకుంటే చెప్తా ఫ్రెండ్స్. ఎందుకంటే మరీ ఘోరంగా 2.5కు పడిపోయానండి పాలు మొత్తము. ఇప్పుడు ప్రజెంట్ అయితే 4 లీటర్లు ఇస్తుంది. ఆ పాలు ఇంక్రీజ్ కానికి నేను ఏం చేసినా అనేది మీకు చెప్తా. మీ ఇష్టం ఉంటే మీరు ఇలాగా ట్రై చేయొచ్చు. అందరూ నేను ఏదో వాడిని అని కాదు, ఓకేనా? ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇదైతే స్టార్టింగ్ నుంచి 5 లీటర్లు తక్కువ ఇయ్యేది, ఇప్పటికి 5 లీటర్లు ఇస్తుంది. పిండిని ఆల్రెడీ దూడపిల్లకి మళ్ళీ హాఫ్ లీటర్ ఇచ్చి పెడతా. చూడండి బర్రెలు మాత్రం నా దగ్గర ఎట్లున్నాయి ఏంది నేను ఏం వాడుతున్నా అనేది మొత్తం చెప్తా. చూడండి ఫ్రెండ్స్, ఇది నేను డెలివరీ కాకముందు 45 డేస్ ముందు నుంచి హెచ్ విటమిన్ వాడిన. పొదుగు అంటే షేప్ మాత్రం మంచిగా వచ్చింది, కానీ పాలు మాత్రం రాలేకుండే. ప్రాబ్లం ఏందనేది అంటే ఇక కొంతమందిని అడిగినట్టు నాకు తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళను. వాళ్ళు ఏంటంటే కాల్షియం విలువ ఏమైనా డౌన్ అయి ఉంటుందన్న, కాల్షియం బాడీలో ఎక్కి అంటే ఇది కొంచెం డాక్టర్లు కానీ ఎవరిని కానీ దగ్గర రానియది. మీకు చూపిస్తా. ఒకసారి దీని అట్రా చూడండి ఫ్రెండ్స్. షేప్ ఇచ్చినాక దీని అట్రా చూడండి ఎంత మంచిగా ఉంటుందో. ఖచ్చితంగా పెద్ద బర్రెలకు ఉన్నట్టే ఉంటుంది, అంటే ఎక్కువ ఇచ్చే బర్రెలకు ఉన్నట్టు ఉంటుంది. దీనికి కాల్షియం డౌన్ అయినందుకు మరి ఏదన్నా నేనైతే కాల్షియం డౌన్ అయినందుకే పాలు ఇవ్వలేదని అనుకున్నాను ఫ్రెండ్స్. అందుకని చెప్పి కాల్షియం నేను వాడింది మీకు చెప్తా. కాల్షియం వాడినా, మినరల్ మిక్చర్ వాడినా, లివర్ టానిక్ ప్లస్ దానాల కంది పొట్టు అంటే కంది చెక్కతో పాటు కొంచెం కంది చున్ని మరి ఫ్రెండ్స్. కంది చెక్క కాదు, పత్తి చెక్క వాడిన. నేను ఫస్ట్ ఏమిటంటే హాఫ్ కేజీ వేస్తుంటే హాఫ్ కేజీకే మంచిగా పాలిస్తుంది నాకు. ఇక కాల్షియం డౌన్ అయింది కాబట్టి మనకు ఇది మళ్ళీ కవర్ కావాలంటే మనం మంచిగా పెడితే బాగా అని చెప్పి నేను కాల్షియం బాటిల్ తీసుకొచ్చిన. ఎక్కేయలేను, సెలైన్లోకి ఎక్కేయకుండా బాటిల్ కాల్షియం బాటిల్ చూపిస్తారా ఒకసారి కరండి. ఇగో ఈ బాటిల్ వాడినా ఫ్రెండ్స్. నాకు 800కి ఇచ్చిండు. ఒక్కదానికి వచ్చి 50 ml వేయమన్నాడు, కానీ నేను 100 ml వేసిన ఒక్కోదానికి. ఎందుకంటే ఎక్కువనే ఇచ్చిన, పత్తి చెక్క వాడిన కాబట్టి కొంచెం పాలు ఇంక్రీజ్ అయినాయి. ఒకసారి మీరు చూడొచ్చు. ఇదిగో ఇంకేమన్నా ఉన్నాయి అనుకున్నా కదా. కృష్ణ 6 లీటర్ల బకెట్ అన్న ఇది. మీకు ఎంత ఇస్తుంది అనేది మీకు చూపిస్తా. ఒకసారి దీని క్వాలిటీ అట్ర చూడవచ్చు మీరు కదా. ఒకసారి దీని అట్ర చూడండి అన్న ఎంత పెద్దగా అయింది. వాడిన నుంచే జర మంచిగా అయింది అట్టారు. ఎవరు ఇట్లా చూపించడానికి ట్రై చేయరన్నా, కానీ ఏంటంటే ఏదో చెప్తున్నది కాకుండా మన వాళ్ళు ఎవరైనా కొంతమందికి ఉపయోగపడతాయని వీడియో తీసుకున్నా. పాలు మంచిగానే ఇంక్రీజ్ అయినాయి అన్న. ఎవరైనా వాడాలంటే వాడుకోండి. దానాలు కొంచెం మంచిగా వేస్తే ఖచ్చితంగా పాలు వస్తాయన్న, కానీ మరీ ఎక్కువ వేయకండి. ఒక పూటలా ఇప్పుడు ఇది 4 లీటర్లు ఇచ్చిందనుకో, ఒక పూట 2 లీటర్ల దానా తీసి పెడితే మనకు మస్తు అవుతుంది. ఎందుకంటే మనకిలాగా మిగిలాలి కాబట్టి మనం చూసుకొని చేసుకోవాలన్నా. పచ్చిగడ్డి కొంచెం ఎక్కువ వేస్తే మంచిగా పాలు ఇస్తాయి వాళ్ళు.
ఓన్లీ 3 రూములు మాత్రమే పెడతాను, ఎందుకంటే దూడపిల్లకు ఒక రూమ్ మొత్తం విడిచిపెడతా. ఒక్క దాంట్లో ఖచ్చితంగా 1 లీటర్ ఉంటుంది, ఎందుకంటే ఇక 3 ఏళ్ళ నుంచి పెడుతున్నాను, నాకు తెలుసు కదా, అట్లా అని చెప్తున్నా. బ్యాక్ సైడ్ ఏమో ఈ రెండుట్లా కలిపి లీటర్న్నర ఇస్తుంది. ఇప్పుడు మరి దానావాడి నుంచే స్టార్టింగ్ మంచిగా ఇచ్చిందన్న, కాల్షియం మరీ డౌన్ అయిపోయినట్టుంది. ఎందుకంటే నేను తెచ్చి నుంచి అసలు బర్రెలకు కాల్షియం వాడలేను, ఎందుకు వాడలేమన్నా మరి వాడచ్చు అని అనవచ్చు. డైరీ ఫామ్లో మనం ఒక్కటానికి అంటే ఒక్కొక్క వర్క్ వస్తూనే ఉంటుంది అన్న రెగ్యులర్గా, ఎందుకంటే అసలు మనం ఈరోజు ఈ పని చేద్దాం అనుకుంటే ఆ పని ఉండదు, కొత్తగా ఏదో ఒక పని వస్తూనే ఉంటుంది. బరే ఎదకు రావడం కానీ, లేకపోతే గడ్డికి క్యారెట్ కొనుక్కోవడము, ఎందుకంటే మన దగ్గర గడ్డి ఎక్కువ గడ్డి ఉండదు కదా అన్న, ఏదో గడ్డి తీసుకురానికి అట్లా ఉంటుంది, రెగ్యులర్ వర్క్ ఉంటుంది. అట్లా అని చెప్పి పెరిగి అప్పుడు పెట్టిపోయలేకపోయినా, డాక్టర్ దొరకకపోవడం అట్లా, అందుకే నేను టానిక్ వాడినా, నాకైతే రిజల్ట్ మంచిగానే ఉన్నానా. మరీ ఇది 2 ఇట్లా లేకుండా అంత అంటే ఎట్లనో అనిపించింది, అసలు ఏదో అయ్యింది బరేకి అని భయమైంది. ఖచ్చితంగా కాల్షియం డౌన్ అయింది అనేది ఇప్పుడు నాకు అర్థమైంది, ఎందుకంటే నేను వాడినా కాబట్టి మంచి రిజల్ట్ ఉంది. కాబట్టి ఎవరైనా కొత్త వాళ్ళు అంటే తెలియని ఉంటే ఖచ్చితంగా వాడినా మంచిగా ఉంటుంది. లేదు మాకు డాక్టర్ మంచిగా అందుబాటులో ఉన్నాను అంటే నరాలకు ఎక్కిచ్చేయండి, ఇంకా బెటర్ కాల్షియం. సార్ మొత్తం వీడియో తీసి పెడుతున్నా, చూడండి, సపోర్ట్ చేయండి. ఇట్లా పాలు విండేది అయితే ఎవరు మ్యాక్సిమం తీయరన్న, ఎందుకంటే డిస్ట్ అవుతుంది ఏదో అవుతుంది అని చెప్పి. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇక ముందర మళ్ళీ దొడిపిల్ల క్రిసిపోయిన ఫ్రెండ్స్, ఒకసారి చూసుకోవచ్చు మీరే. ముందరది మళ్ళా ఖచ్చితంగా ఎవరికైనా తక్కువ అయితే వాడు నాకు ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.